హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అనాలిసిస్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. సో ముందుగా మనం ఈ వీడియో స్టార్ట్ చేయకముందే మనం ఏం చెప్తామంటే ఈ వీడియోస్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్దండి. అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అది ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఏమన్నా అంటే మీకేమైనా ఇది ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి మారిస్తే బాగుంటుందని చెప్పారంటే కామెంట్స్లో, సో ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూసినట్టయితే మనం ఏ డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ ఆఫ్ విత్ 250 mm అండ్ 550 mm ఎఫెక్టివ్ డెప్త్ ఇచ్చారనమాట. ఇట్ ఈస్ రీఇన్ఫోర్స్డ్ విత్ 2 bars ఆఫ్ 16 mm డయామీటర్ యాజ్ కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్. కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే కంప్రెషన్ జోన్లో పెట్టే రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. సో అది ఎన్ని ఇచ్చారు మనకి? 2 bars ఆఫ్ 16 mm డయా ఇచ్చారనమాట. అట్ అన్ ఎఫెక్టివ్ కవర్ ఆఫ్ 50 mm. సో ఇక్కడ ఎఫెక్టివ్ కవర్ ఇది. ఎఫెక్టివ్ కవర్ అంటే ఏంటి మనకి? సో టాప్ లేయర్ నుంచి, అది కూడా ఎఫెక్టివ్ కవర్ దేనికి? ఇది మనకి కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్కి. ఎందుకంటే ఇక్కడ మనకి దీని కంటిన్యూషనే ఇది. ఓకేనా? మామూలుగా ఇంతకుముందు ప్రాబ్లంలో అంతా ఎఫెక్టివ్ కవర్ అంటే ఈ కింద తీసుకున్నాం కదా సార్. ఇప్పుడు కూడా మనం ఎలా అంటే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాం. మనకి ఏమని చెప్పారు? ఇట్ ఈస్ రీఇన్ఫోర్స్డ్ విత్ 2 bars ఆఫ్ 16 mm డయామీటర్ యాజ్ కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ అట్ అన్ ఎఫెక్టివ్ కవర్. అంటే కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్కి ఎఫెక్టివ్ కవర్ అది. సో ఎఫెక్టివ్ కవర్ అంటే సెంటర్ ఆఫ్ ది కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ నుంచి టాప్ లేయర్ వరకు ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ కవర్ అంటాం. సో దాన్ని మనం డీడాష్తో డినోట్ చేస్తామని కూడా చెప్పామన్నమాట అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రీవియస్ వీడియోలో. ఓకే, సో నౌ అండ్ 50 mm ఎఫెక్టివ్ కవర్ 50 mm అండ్ 4 bars ఆఫ్ 20 mm డయామీటర్ అది టెన్షన్ స్టీల్. సో టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్గా ఎన్ని నెంబర్స్? 4 numbers 20 mm డయామీటర్ బార్స్ అనేవి ఇచ్చారు. సో మనం చెప్పాం కదా మీకు క్వశ్చన్లో ఎప్పుడు కూడా టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ ఏఎస్టీ మొత్తం కలిపి ఇచ్చేస్తారనేసి. సో ఇప్పుడు చూడండి, ఏఎస్టీ మొత్తం 4 bars కలిపి ఇచ్చారు. దీంట్లో లిమిటింగ్ మూమెంట్ రెసిస్ట్ చేసే స్టీల్ ఏఎస్టీ 1 ఎంత, నెక్స్ట్ అలాగే అడిషనల్ మూమెంట్ రెసిస్ట్ చేసే టెన్షన్ స్టీల్ ఏఎస్టీ 2 ఎంత అనేది మనకు తెలియదు, అంతే కదా. 4 బాల్ టోటల్గా కలిపిచ్చారు. దీంట్లోనే ఏమేమి ఉన్నాయి మనకి? లిమిటింగ్ మూమెంట్ రెసిస్ట్ చేసే టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంది, నెక్స్ట్ అలాగే అడిషనల్ మూమెంట్ రెసిస్ట్ చేసే టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా దీంట్లో ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి మనం ఏఎస్టీ 1 ఏఎస్టీ 2గా సపరేట్ చేయలేము, టోటల్గా ఏఎస్టీ కలిపి ఇచ్చేసారు అనమాట. ఓకేనా? సో ఫైండ్ ది అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఫైనల్గా మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలన్నమాట. అంటే అదే కదా అనలైసిస్ అంటే మనకి. ఓకే, M20 గ్రేడ్ Fe415 స్టీల్ ఇచ్చారు. ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం ఏం చేయాలి? గివెన్ డేటా అనేది రాయాలి. సో విత్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 250 mm ఇచ్చారు. ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసి 550 mm ఇచ్చినారు. సో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఎఫెక్టివ్ కవర్ వచ్చేసి డి డాష్ ఎంత ఇచ్చారు? 50 mm ఇచ్చారు. సో అయితే ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్ ఏఎస్టీ ఎంత ఇచ్చారు? 4 bars ఆఫ్ 20 mm డయా. సో 4 bars కాబట్టి 4 into 1 bar యొక్క ఏరియా ఏమి? 5/4 into 20 square, 20 mm డయామీటర్ కాబట్టి. సో చేస్తే 1256 mm² వచ్చిందనమాట. నెక్స్ట్ సో ఏరియా ఆఫ్ కంప్రెషన్ స్టీల్ ఏఎస్సి. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇదేమో ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్, అంతే కదా. ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ కంప్రెషన్ స్టీల్ ఏఎస్సి. సో ఏఎస్సి ఎన్ని బార్స్ ఇచ్చిన? 2 bars కాబట్టి 2 into ఎంత డయామీటర్? 16 కాబట్టి 5/4 into 16². సో 402 mm². ఇది దాని యొక్క ఏఎస్సి. ఎఫ్సికి ఏమో 25 Newton/. సారీ, ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టుంది. క్వశ్చన్లో అంతా ఏం తీసుకున్నాము? సో ఎఫ్సికే 25 తీసుకున్నాం క్వశ్చన్లో అంతా. సో ఇక్కడ మిస్టేక్ ఉంది. దిస్ ఈజ్ M25 గ్రేడ్. ఓకే, సో M25 గ్రేడ్ ఎఫ్సికే ఈజ్ ఈక్వల్ టు M25 కాబట్టి 25 Newton/mm². ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 415 Newton/mm² బికాస్ ఇది Fe415 స్టీల్ ఇచ్చారు కాబట్టి. ఓకే, సో ఈ విధంగా డయాగ్రామ్ వేస్తే బెటర్ అనమాట మనం. ఓకే, ఇంకా ఇంప్రెషన్ అనేది బాగుంటుంది ఆన్సర్ రాసేటప్పుడు. నెక్స్ట్ ఇది గివెన్ డేటా అయిపోయింది అనమాట. గివెన్ డేటా తర్వాత మన అనాలిసిస్లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినాము లాస్ట్ వీడియోలో? సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాల్సింది వచ్చేసి స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్, దట్ ఈస్ ఎఫ్ఎస్సి కనుక్కోవాలని చెప్పాం. స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్ ఎఫ్ఎస్సి కనుక్కోవాలని చెప్పాం, అంతే కదా. సో అయితే ఇప్పుడు ఎఫ్ఎస్సి కనుక్కోవాలి అని అంటే ఈ విధంగానే కొంచెం బాగా క్లియర్గా ఉంది జూమ్ అవుట్ చేస్తే. ఓకే, సో ఎఫ్ఎస్సి కనుక్కోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినాం మనం? డి డాష్ బై డి అనేది చేయాలని చెప్పాం. డి డాష్ అంటే ఎఫెక్టివ్ కవర్ 50, డి అంటే ఎఫెక్టివ్ డెప్త్ 550. సో చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 0.09 వచ్చింది. ఇప్పుడు మనం ఏమని చెప్పినామంటే ఎఫ్ఎస్సి అనేది టేబుల్ నుంచి వస్తుందని చెప్పినాం. ఏం టేబుల్ అని చెప్పినాం? టేబుల్ ఎఫ్ ఆఫ్ SP16.
సో ఈ వీడియో ఎవరికైనా డౌట్గా ఉంటే లాస్ట్ వీడియోలో మొత్తం అంతా ఇది మనం చెప్పామన్నమాట. అందుకే నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఒకవేళ ఈ వీడియో లాస్ట్ వీడియో చూడకుండా చూసారంటే మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉండొచ్చు అనమాట. ప్రీవియస్ వీడియో చూస్తే బాగా అర్థమైపోతుంది. ఓకే, సో 0.09 ఇచ్చారన్నమాట d'/d. అయితే ఈ d'/d నుంచి మనకి ఏమొస్తుంది, ఎఫ్ఎస్సి వాల్యూ ఎలా వస్తుంది, ఈ టేబుల్ చూడాలి. సో టేబుల్ 3.5 అనేది ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు ఈ బుక్లో. సో కానీ ఇక్కడ మనకి యాక్చువల్గా దేంట్లో ఉందంటే ఇది టేబుల్ FF-SP16లో ఉంటుంది. ఆ టేబుల్ FF-SP16 అంటే ఏంటి, ఇది మనం ఆల్రెడీ చూపించాం అనాలిసిస్లో. అయితే ఇక్కడ చూసినట్టయితే మనం ఎఫ్ఎస్సి వాల్యూ అనేది మనం తీసుకోవాలంటే d'/d రేషియో ఎంత వచ్చింది మనకి, 0.09 వచ్చింది. సో ఇక్కడ చూస్తే టేబుల్లో d'/d వాల్యూస్ ఇవే 4. ఈ 4ట్లో మనకు కావాల్సింది 0.1కి దగ్గరలో ఉంది మనకు కావాల్సింది, అంతే కదా. మనకు వాల్యూ 0.09 వచ్చింది ఇక్కడ. ప్రాబ్లం మనం చూసినట్టయితే d'/d ఎంత వచ్చింది, 0.09 వచ్చింది. కానీ ఇక్కడ వాల్యూ 0.1కి ఉంది, 0.09కి ఉందా, లేదు. సరే 0.1కి ఎంత ఉంది ఎఫ్ఎస్సి అనేది, Fe250, Fe415, Fe500 మనకి ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీలు Fe415 కాబట్టి దానికి స్ట్రైట్గా చూస్తే 353 ఉంది, అంతేనా, 353. సో కాకపోతే మనకి 0.1కి ఉంది, 0.09కి మనకి కావాలి. అప్పుడు మనం ఏం చేయాలని చెప్పి ఇంటర్పోలేషన్. ఒకవేళ మనకి అక్కడ కరెక్ట్గా ఈ d'/d అనేది 0.10 వచ్చింది అనుకో, ఇంకా డైరెక్ట్గా మన ఎఫ్ఎస్సి వాల్యూ ఎంత అంటే ఇదే 353 Nm². కాకపోతే ఇప్పుడు 0.1 రాలేదు, 0.09 వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ టేబుల్లో 0.09 కంటే ముందు ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ తీసుకోవాలి. 0.09 కంటే ముందు ఏం వాల్యూ వస్తుంది, 0.05 వస్తుంది. 0.09 కంటే తర్వాత వాల్యూ ఏమొస్తుంది, 0.1 వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ రెండిటికి వాల్యూస్ మనం ఏం చేయాలంటే ఈ ఎఫ్ఎస్సి వాల్యూస్ తీసుకోవాలి. అంతే, ఇది ఒకదానికేమో 355, దేనికి 0.05కి, 0.1కి ఏమో 353. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంటర్పోలేషన్ చేయలేదు, డైరెక్ట్గా ఇచ్చారనమాట. కొంచెం టైం లేనందువల్ల మీరు వీడియోస్ తొందరగా చేయండి అని అడిగినందువల్ల నేను ఇది హ్యాండ్ రిటర్న్ రాయకుండా ఇక్కడ ఏదైతే మనకి బుక్లో ఉందో అదే విధంగా నేను ఈ ఫోటో తీసి పెట్టాను అనమాట. సో టైం లేదు కాబట్టి ఈ విధంగా చేసిన, లేకపోతే ఖచ్చితంగా నోట్స్లో రాసి మీకు నీట్గా రిప్రజెంట్ చేసి ఉంటాం. ఓకే, సో నో ప్రాబ్లం. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ సైడ్ ఏం ప్రాబ్లం లేదు, రాస్తానే ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ నీట్గా ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం రాయాలంటే మనం దీని కింద ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ ఏమో d'/d అని పెట్టుకోవచ్చు. ఓకే, ఒక సైడ్ ఏమో d'/d అని హెడ్డింగ్, ఇంకో సైడ్ ఏమో దానికి తగ్గట్టు ఏం వాల్యూస్ అవి ఎఫ్ఎస్సి దేంట్లో Nm/mm², Nm². ఓకే, అయితే మనకు కావాల్సింది 0.09 అన్నాం కదా, దానికి ముందు ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ అన్నాం. ముందు వాల్యూ ఏముంది 0.05, తర్వాత వాల్యూ ఏముంది 0.10. మనకు కావాల్సిన వాల్యూ 0.09కి మనకి ఎఫ్ఎస్సి అనేది కావాలి. ఇప్పుడు ఎఫ్ఎస్సి వాల్యూస్, సో 0.05కి ఎంత ఉంది, 355 ఏమో ఉంది, 355. 0.1కి 353, దీనికేమో 355 Nm², దీనికేమో 353 Nm². దీనికి మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాల్సింది, ఎఫ్ఎస్సి అనేది కనుక్కోవాలి, అంతే కదా. సో 0.09కి ఎంత మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఇంటర్పోలేషన్ అనేది చేయాలి. ఓకే, ఈ వాల్యూస్ని ఇంటర్పోలేషన్ చేయాలి. ఇంటర్పోలేషన్ ఎలా చేయాలి, సింపుల్ అనమాట. దీన్నేమో x1 x2 అనుకుంటాం, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూని x అనుకుంటాం. నెక్స్ట్ ఈ సైడ్ ఏమో y1 y2 అనుకుంటాం, ఈ వాల్యూని ఏమనుకుంటాం మనం y అనుకుంటాం, అంతే. సో ఇప్పుడు ఇంటర్పోలేషన్కి ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట, సింపుల్ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటి అంటే, సో ఇక్కడ రాయాలి, ఈ విధంగా రాసిన తర్వాత బై ఇంటర్పోలేటింగ్ the above values we get మనకి ఈ విధంగా ఒకటి వస్తుంది అన్నమాట ఇంటర్పోలేషన్ చేయడం ద్వారా ఫార్ములా. అదేమంటే y - y1 by y2 - y1 is equal to
ఎక్స్ మైనస్ x1 బై x2 మైనస్ x1. సో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విధంగా వస్తుంది? y అంటే ఏం మనకి క్వశ్చన్ మార్క్, అదే మనం కనుక్కోవాల్సింది. y అంటే ఏమి ఇక్కడ మనకి ఎఫ్ఎస్సీనే కదా ఇక్కడ కనుక్కోవాల్సింది మనం. సో y ప్లేస్లో నేను ఏం పెట్టుకుంటానంటే ఎఫ్ఎస్సి పెట్టుకుంటాను. మైనస్ y1 అంటే ఎంత? 355 అంతే కదా, డివైడ్ బై y2 అంటే 353 మైనస్ y1 అంటే 355 ఇజ్ ఈక్వల్ టు x అంటే ఎంత మనకి 0.09 మైనస్ x1 అంటే 0.05 డివైడెడ్ బై x2 అంటే 0.1 మైనస్ x1 అంటే 0.05. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకి ఎఫ్ఎస్సి మైనస్ 355 ఈజ్ ఈక్వల్ టు 0.09 మైనస్ 0.05 ఎంత అవుతుంది? 0.09 మైనస్ 0.04 అంటే 0.04 డివైడెడ్ బై 0.1లో నుంచి 0.05 తీస్తే ఎంత ఉంటుంది? 0.05 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కింద డివైడ్ బైలో 353 మైనస్ ఏముంది ఇక్కడ మనకి 353 మైనస్ 355 అంటే -2 ఉంటుంది ఇక్కడ. ఆ -2 యువతలకు వస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది అంతే కదా. సో -2 ఇంటూ దీనికి. ఓకే, ఇక్కడ ఏముంది మనకి ఈ ఎఫ్ఎస్సి. సో ఎఫ్ఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి -0.42 అంతా 8 0.8 డివైడెడ్ బై 0.05. ఈ -350 వదలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ 355. దేర్ఫోర్ దీన్ని మనం క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తే మనకి ఎఫ్ఎస్సి ఎంత వస్తుంది అంటే 353.4 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇది మనకు వచ్చే ఎఫ్ఎస్సి వాల్యూ అనమాట ఫైనల్గా. అది ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసారనమాట. ఎలా ఇస్తారంటే ఇంటర్వల్ ఇదంతా చేయాలి యాక్చువల్గా మీరు ఎగ్జామ్, అందుకే ఇదంతా రాశాను నేను ఇక్కడ. సో ఇదంతా చేస్తేనే మీకు ఇది వస్తుంది డైరెక్ట్గా. ఇది వాల్యూ వచ్చిందంటే మీరు ఎక్కడో చూసి రాసినట్టే, ఇంకా వేరే వాళ్ళంట అంతే కదా. సో ఎందుకంటే ఇంత స్టెప్ ఉంది దీంట్లో లేదంటే మీరు అంటే ఎక్స్పెక్టేషన్ కొద్దీ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ చూసినట్టయితే మనం ఈ టేబుల్లో మనకు కావాల్సిన వాల్యూ 0.05కి 0.1కి మధ్యలో ఉండాలి. అంటే ఎఫ్ఎస్సి వాల్యూ ఎంత ఉండాలి? 355కి 353కి మధ్యలో ఉండాలి. దీనికి దగ్గరగా ఉంది కాబట్టి దీనికి దగ్గరగా ఉండాలి. సో 353 తర్వాత 355 వచ్చింది అంటే 353కి కొంచెం దాటిన తర్వాత అంటే లైక్ ఎంత దాటింది మనకి 0.4 దాటింది యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం చేసి చూసుకుంటే అంతే కదా. 353కి 355కి మధ్యలో ఉండాలి, 353కి దగ్గరగా ఉండాలి అంటే 353.4 వచ్చింది. ఓకే, సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి మామూలే తెలిసిందే, ఏంటది? డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్. సో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఈక్వేట్ టోటల్ కంప్రెషన్ ఈక్వల్ టెన్షన్ చేస్తే 0.36 FCKB ఇంటూ XU. ఇక్కడ అడిషనల్గా కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చింది కాబట్టి కంప్రెషన్ ఫోర్స్ దీనివల్ల కూడా వస్తుంది కాబట్టి ఎఫ్ఎస్సి ఇంటూ ఏఎస్సి తీసుకొని 0.87 FIASTకి టెన్షన్ ఫోర్స్కి ఈక్వల్ చేస్తాం. చేస్తే మనకి ఇదంతా ఇక్కడ ఈ ఫార్మాట్ అంతా మన అనాలిసిస్లో చూపించాం. సో దీని బదులు మొత్తం బై ఈక్వేటింగ్ టోటల్ కంప్రెషన్ టెన్షన్ మనకి ఏమొస్తుంది? ఫార్ములా డైరెక్ట్గా మనం రాసామన్నమాట. ఏం ఫార్ములా వస్తుంది మనకి? XU ఈజ్ ఈక్వల్ టు 0.87 FIAST మైనస్ FSC ఇంటూ ASC డివైడెడ్ బై 0.36 FCK ఇంటూ B అంతే కదా. సో ఇది మనకి ఫైనల్గా వస్తుంది అనమాట, ఈ ఫార్ములా వస్తుంది. దీని నుంచి ఎక్స్ ఇక్కడ పెట్టి మిగిలిన ఇది అవతల పంపిస్తే మైనస్ అవుతుంది, ఇది అవతలకు వస్తే డివైడ్ బై అవుతుంది అంతే కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే చేసాం కాకపోతే ఇది ఫార్ములా లాగా రాసాం, ఇది ఈక్వేషన్ లాగా చేశారు. సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 138.4 mm వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ మనము మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ లేదా లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. సో దిస్ ఈజ్ XU max. సో XU max అనుకోవాలి. XU max ఫార్ములా ఏం మనకి ఇచ్చింది? Fe415 స్టీల్ కాబట్టి 0.48 ఇంటూ D. 0.48 ఇంటూ D ఎంత? ఎఫెక్టివ్ డెప్త్ 550. సో చేస్తే 264 mm వచ్చింది. ఇక్కడ XU అనేది 138, XU max ఏమో 264 అంటే XU ఈజ్ లెస్ దాన్ XU max. సో హియర్ XU is less than XU max. That implies this is a
అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. సో అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ అయినప్పుడు మనం ఏమని చెప్పినామంటే, సో ఇక్కడ చూసినట్టయితే అనాలిసిస్లో మనం సో అండర్ రీఇన్ఫోర్స్డ్ అయితే ఇదైనా యూజ్ చేయొచ్చు, ఇదైనా యూజ్ చేయొచ్చు అని చెప్పినాం. కాకపోతే ఈ ఫార్ములాలు AST1 AST2 అనేవి సపరేట్గా ఉండాలి. కానీ మనకి ఇప్పుడు ఇచ్చిన డేటాలో అలా ఉందా లేదా, AST టోటల్ కలిపి ఇచ్చేసారనమాట, అంతే కదా. సో AST అనేది టోటల్గా కలిపిచ్చారు. AST టోటల్గా కలిపిస్తే మనం ఈ ఫార్ములా ఎట్లా యూజ్ చేయలేము. ఎందుకంటే AST1 + AST2 చేసి AST మొత్తం వస్తుంది కదా సార్ అంటే వస్తుంది, కానీ ఇక్కడ సపరేట్గానే కదా. ఎందుకంటే దీని లివరారం వేరే, దీంతో మల్టిప్లై చేయాలి. AST1ని AST2ని దేంతో మల్టిప్లై చేయాలి, D - D' చేయాలి. సో కుదరదు కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేయలేము. ఎప్పుడైతే AST1 AST2 సపరేట్గా ఇస్తారో అప్పుడు మాత్రం ఈ ఫార్ములా యూజ్ చేయగలుగుతాం. ఓకే, సో కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిందే మనం ఇక్కడ కూడా. అందుకే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. 0.36 FCK ఇంటూ B ఇంటూ XU ఇంటూ D - 0.42 XU ప్లస్ FSC ఇంటూ ASC ఇంటూ D - D'. సో ఇది అడిషనల్ కంప్రెషన్ స్టీల్ యొక్క ఫోర్సు అండ్ ఇది లివరారం. ఫోర్స్ ఇంటూ లివరారం మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మూమెంట్. ఓకే, సో ఇది నార్మల్ సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ లిమిటింగ్ సెక్షన్ యొక్క కంప్రెషన్ ఫోర్సు అండ్ అలాగే దాంతోపాటు ఇది లివరారం. ఓకే, సో 0.36 FCK అంటే 25 M25 కాబట్టి, B అంటే 250, XU మీన్స్ 138. నెక్స్ట్ D అంటే 550 ఎఫెక్టివ్ డెప్త్ 0.42 XU ప్లస్ FSC అంటే FSC అంటే మనకి 353.4 ఇంటూ ASC అంటే 402 ఇంటూ D - D'. D అంటే ఎఫెక్టివ్ డెప్త్, D అంటే D' అంటే ఎఫెక్టివ్ కవర్. సో మల్టిప్లై సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, క్యాలిక్యులేట్ చేస్తే 219.68 ఇంటూ 10⁶ Newton mm వచ్చింది. సో వన్స్ అగైన్, సో ఇక్కడ బుక్స్లో మామూలుగా మిస్టేక్స్ కంపల్సరీగా వస్తూ ఉంటాయి అనమాట. దీన్ని ఇక్కడేమో ఒక వాల్యూ ఉంది, ఇక్కడేమో ఒక వాల్యూ ఉంది. నేను జస్ట్ తొందరగా చెక్ చేస్తాను ఏ వాల్యూ కరెక్టో. సో మీకోసం నేను అంటే ఫాస్ట్గా చెప్పమంటున్నారనేసి నేను ఇది చెక్ చేయకుండా ఊరికే క్వశ్చన్ ఒకటి తీసుకొని తొందరగా పెట్టేశాను అనమాట. సో ఆన్సర్ ఒకసారి చెక్ చేద్దాం. 0.36 ఇంటూ 25 ఇంటూ 250 ఇంటూ 138.4 ఇంటూ 550 minus 0.42 into 138.4 plus 353.4 into 402 into, సో డైరెక్ట్గా 550 minus 50 ఎంత 500 వేస్తే ఆన్సర్ వచ్చి 224.2 వచ్చింది. ఇది తప్పు, దిస్ ఇస్ రాంగ్. ఎంత వచ్చింది, 224.2 వచ్చింది ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ఫైనల్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫర్ దిస్ గివెన్ డబ్లీ రీఇన్ఫోర్స్డ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూస్తాము. సో అక్కడికి అనాలిసిస్ అనేది ఇంకా వదిలేదు, ఎందుకంటే సేమ్ ఇదే, ఎన్ని ప్రాబ్లమ్స్ చూసాం కూడా సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ D'/D నుంచి FSC కనుక్కున్న టేబుల్ F(SP60) నుంచి, SP అంటే స్పెషల్ పబ్లికేషన్ అనమాట. ఈ స్పెసిఫికేషన్ పబ్లికేషన్లో అన్ని కర్వ్స్ టేబుల్సే ఉంటాయి. ఎందుకంటే ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఫార్ములాస్ని ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత సింప్లిఫై చేసి టేబుల్స్ కర్వ్స్ రూపంలో ఇచ్చింటారు దీంట్లో. ఓకే, ఎక్కువ రోజులు స్టడీ చేసి. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫార్ములా XU = 0.87 FI/AST minus FSC into ASC by 0.3 FCK into B. మనం చూసాం సింగ్లీ రీఇన్ఫోర్స్డ్కి అయితే ఇది మాత్రమే వస్తుంది, FSC ASC రాదు. డబ్ల్యూకి అయితే FSC ASC కూడా వస్తుంది. సో లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ XU max వచ్చేసి మనకి 0.48D. ఈ ఫార్ములా వచ్చి మన కోడ్ బుక్లో ఉంది, తెలిసిందే అనమాట. సో అది గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి ఉంటుంది. Fe415 ఇచ్చారు కాబట్టి 48D. అదే Fe250 ఇచ్చింటే 0.53D. Fe500 ఇచ్చింటే 0.46 into D. సో 0.48 into D, ఎందుకంటే Fe415 కాబట్టి చేస్తే మనకు 2:4 వచ్చింది. సో XU ఏమో 138, XU max ఏమో 2:4. హియర్ XU less than XU max కాబట్టి ఇట్ ఈస్ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. సో అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ కాబట్టి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ MU ఫార్ములా ఏమి, 0.36 FCK B into XU D - 0.42 XU plus FSC into ASC D - D'. అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ మన 224.2 kN మీటర్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం దీంట్లో నేను పెట్టున్నాను ఇదే విధంగా. సో ఆ ప్రాబ్లం కూడా ఫాస్ట్గా చేయాలి ఈసారి, ఎందుకంటే సెకండ్ ప్రాబ్లం కాబట్టి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. సో తొందరగా అయిపోతుంది.
సో అది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ ది అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ MU కనుక్కోమని చెప్పారు. ఆర్సీ రెక్టాంగులర్. సో ఆర్సీ రెక్టాంగులర్ సెక్షన్ ఇచ్చినారనమాట. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ రెక్టాంగులర్ బీమ్ సెక్షన్. విడ్త్ వచ్చి 300 mm ఇచ్చారు, డెప్త్ వచ్చేసి 400 mm ఇచ్చారు. సో మనకి ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ఇక్కడ ఎఫెక్టివ్ డెప్త్ అనలేదు, జస్ట్ డీప్ అన్నాను అంతే. అంటే దాని మీనింగ్ ఏమది, ఓవరాల్ డెప్త్ అంతే కదా. సో టాప్ టు బాటమ్ ఇది ఓవరాల్ డెప్త్ అని అర్థం. ఇక్కడ ఎఫెక్టివ్ డెప్త్ అని ఇస్తే మాత్రం ఇట్ ఈజ్ ఎఫెక్టివ్ డెప్త్. ఓకే. ఏరియా ఆఫ్ స్టీల్ కన్సిస్ట్ ఆఫ్ 6 numbers ఆఫ్ 18 mm డయా ఇన్ టెన్షన్ సైడ్. సో టెన్షన్ సైడ్లో టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ ఎన్ని ఇచ్చారు, 6 number ఆఫ్ బార్స్ 18 mm డయామీటర్ ఇచ్చారు. అండ్ 3 number ఆఫ్ 18 mm బార్స్ ఇన్ కంప్రెషన్ సైడ్. సో కంప్రెషన్ సైడ్ ఏమో 3 numbers ఆఫ్ 18 mm డయామీటర్ బార్ అనేది ఇచ్చారు. సో అజ్యూమ్ స్టీల్ ఆఫ్ గ్రేడ్ Fe415. Fe415 స్టీల్, కాంక్రీట్ M20 కాంక్రీట్ అనుకోమన్నారు. అండ్ ఎఫెక్టివ్ కవర్ వచ్చేసి 35 mm అన్నారు ఆన్ బోత్ సైడ్స్. అంటే ఇక్కడ మనకి ఎఫెక్టివ్ డెప్త్ కనుక్కోవాలంటే ఈ ఎఫెక్టివ్ కవర్ కూడా కావాలి కదా, ఏదైతే టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్కి ఎఫెక్టివ్ కవర్ ఉందో అది కూడా కావాలి మనకి. సో అండ్ కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఎఫెక్టివ్ కవర్ కూడా కంపల్సరీగా కావాలి, ఎందుకంటే D'/D రేషియో కావాలంటే ఇదే కదా D' అంటే ఏంటి, ఎఫెక్టివ్ కవర్ ఫర్ కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ని మనం ఏమంటాము, సో దిస్ ఈజ్ కాల్డ్ D'. ఓకే. నెక్స్ట్, సో కాబట్టి బోత్ సైడ్స్ అన్నారు కాబట్టి సో పైన ఈ D'35 కింద తీసుకునే ఎఫెక్టివ్ కవర్ కూడా టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా 35. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు. దిస్ ఈజ్ D'. సో గివెన్ డేటాలో ఇవన్నీ రాసామన్నమాట. FCK 20 Nm², Fy 415 Nm². AST ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్ 6 number ఆఫ్ బార్స్ 18 mm డై అన్నారు కాబట్టి 6 × π/4 × 18², 1526.8 వచ్చింది mm². ASC కంప్రెషన్ స్టీల్ యొక్క ఏరియా ఎంత వచ్చింది, 3 numbers ఆఫ్ 18 అన్నారు కాబట్టి 3 × π/4 × 18². సో చేస్తే 763.4 mm² ఏరియా వచ్చింది ASC కంప్రెషన్ స్టీల్. సో దీంట్లో కూడా యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏం చేయాలి మనం, D'/D. సో D' అంటే ఎఫెక్టివ్ కవర్ అనమాట, టాప్ ఎఫెక్టివ్ కవర్, దట్ ఈస్ ఎఫెక్టివ్ కవర్ ఫర్ కంప్రెషన్ స్టీల్. బై D' అంటే ఎఫెక్టివ్ డెప్త్ చేస్తే మనకి 0.096 వచ్చింది. సో విత్ ఈజ్ నథింగ్ బట్ 0.09, వెరీ నియర్ టు 0.09 కాబట్టి సో మనం ఏం తీసుకున్నాం అంటే ప్రీవియస్ వాల్యూ ఇక్కడ తీసుకున్నారు టెక్స్ట్ బుక్లో, కానీ మీరు ఎగ్జాక్ట్గా కావాలంటే ఇంకా కొంచెం పెరుగుతుంది. లైక్ ఇది ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి 353.2 అలా వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి ఒకసారి కావాలంటే 353.2 అలా రావచ్చు అనమాట. సో కాబట్టి ఇంటర్పోలేషన్ అయితే మీరు చేయండి, మళ్ళీ నేను చూపించలేదు ఎందుకంటే మన టైం సేమ్ ప్రాసెస్ ఎన్నిసార్లు చేసినా కూడా. సో కాబట్టి FSC 353.4 Nm². ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మన బ్రాకెట్లో పెడితే మంచిది ఎగ్జామ్లో కూడా. ఫ్రమ్ టేబుల్ 3.5 అనేది రాయొద్దండి, ఏం రాయాలంటే మనం ఫ్రమ్ టేబుల్ F ఆఫ్ SP16. ఓకే. సో అండ్ కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట, సో ఇప్పుడు SP16 అనేది బుక్ అంతా ఎత్తుకోవాలంటే అవసరం లేదు, మనకి ఎంతవరకు కావాలో అంటే ఈ టేబుల్ F ఉండే పేజ్ మాత్రమే మనం తీసుకోవచ్చు ఎగ్జామ్ ఖచ్చితంగా. కానీ ఆల్మోస్ట్ ఆల్ మనకి డబుల్ రీఇన్ఫోర్స్డ్ ప్రాబ్లం ఇచ్చినారు అని అంటే మనకి ఆ క్వశ్చన్లోనే మనకు కావాల్సిన FSC వాల్యూ అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ విధంగా ఇస్తారో ఇయ్యరో మనకు తెలియదు కాబట్టి 90% అయితే ఇవ్వాలి FSC వాల్యూ, లేదా టేబుల్ అన్నా ఇస్తారు. ఇవ్వలేకపోతే మీరు చేయలేరు. అందుకని మీరు ఏం చేస్తారంటే బెటర్ IS 456 కోడ్ బుక్ ఎలాగో తీసుకోపోతారు కాబట్టి దాంతోపాటు టేబుల్ F ఆఫ్ SP16 అనేది కూడా తీసుకోకపోతే బెటర్. ఓకే. అంటే ఈ టేబుల్ F అంటే అదొక్కటే కాదు, మళ్ళీ జిరాక్స్ మీరు ఏం చేయాలంటే ఈ SP16 ఇంటర్నెట్లో ఉంటుంది అనమాట, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ టేబుల్ F ఉండే పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోకపోతే బెటర్ అనమాట. ఓకే. నెక్స్ట్, సో సెకండ్ స్టెప్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. సో ఇదంతా సేమ్ 0.3 FCK B × XU + FSC × ASC = 0.87 FIST. ఫస్ట్ ఈ FSC అవతల పంపిస్తే ఏమైంది మైనస్ అవుతుంది. నెక్స్ట్ XU తీసుకొని ఈ మిగిలిన 0.3 FCK B అవతల అవుతే డివైడెడ్ బై అవుతాయి. సో అవి మనం క్యాలిక్యులేట్ చేస్తే అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఎంత వచ్చింది, 130.3 mm వచ్చింది, దట్ ఈజ్ XU. ఓకే, దట్ ఈజ్ XU. అండ్ లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ XU మ్యాక్స్ వచ్చేసి 0.48D, బికాజ్ ఇది కూడా Fe415 స్టీల్ కాబట్టి 0.48 × 365. సో చేస్తే ఎంత వచ్చింది మనకి 175.2 mm. సో హియర్ మనం చూసినట్టే 130 అనేది తక్కువ 175 కన్నా, కాబట్టి XU is less than XU max. హియర్ ఆల్సో XU is less than XU max. That implies it is under reinforced section. సో అండర్ reinforced section అయితే
సేమ్ ఈ ఫార్ములానే మనం యూజ్ చేయాలి, ఎందుకంటే AST1 AST2 సపరేట్గా లేవు కాబట్టి ఖచ్చితంగా ఇదే యూజ్ చేయాలి. సో దీంట్లో 0.3 FCK అంటే 20, B అంటే 300 విత్, XU అంటే 130.3 and D means effective depth 365, 0.42 into XU means 130.3. Okay, depth of neutral axis. And FSC means 353.4. మనం ముందు క్యాలిక్యులేట్ చేసాం. స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్ మర్చిపోకూడదు అనమాట. FSC means F means stress in, C means compression, S means steel. So stress in compression steel. So అది 353.4 into ASC means area of compression steel. సో ఎంత అది 763.4 గివెన్ డేటాలో క్యాలిక్యులేట్ చేసాం. సో ఎఫెక్టివ్ D మైనస్ D డాష్, ఎఫెక్టివ్ డెప్త్ మైనస్ ఎఫెక్టివ్ కవర్. సో చేస్తే మనకి ఎంత వచ్చింది? సో MU ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఆన్సర్ 176.36 kN మీటర్ వచ్చింది. ఓకే, సో ఇది మనకి ఫైనల్గా వచ్చిన మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇక్కడికి మనకి ఈ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అనమాట, ఏవి అనాలిసిస్ ప్రాబ్లమ్స్. బట్ కొన్నిసార్లు మ్యాక్సిమం కేసెస్లో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటివి అంటే అనాలిసిస్. ఎప్పుడన్నా ఒకసారి డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ కూడా డిజైన్ ఇస్తారనమాట. అది ఒకే ఒక ప్రాబ్లం, డిజైన్ ప్రాబ్లం చెప్పుకుందాం, దట్ ఈజ్ బేస్డ్ ఆన్ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్. మ్యాక్సిమం అనాలిసిస్ ఇస్తారు డబ్లీ రీఇన్ఫోర్స్ ఇస్తే. సో ఒకవేళ అడిగితే మనం నేర్చుకోవాలంటే డిజైన్ ఒకటి నెక్స్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం అనేది చేస్తాను అనమాట. కానీ మీకు ఏదైనా ప్రీవియస్ పేపర్స్లో కనిపిస్తే డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ డిజైన్ క్వశ్చను, దాన్ని మీరు కానీ కమెంట్లో మీరు అడిగారంటే నేను ఖచ్చితంగా దానికే, ఆ క్వశ్చన్కే మన వాల్యూస్ కూడా అవే తీసుకొని సాల్వ్ చేద్దాం ప్రీవియస్ పేపర్లో. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.